నమస్తే ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలని, బాధ్యతలు విస్మరించేవారు పార్టీ నుంచి తప్పుకోవాలంటూ తేల్చి చెప్పారు. चलो रुक जाओ। ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలని, బాధ్యతలు విస్మరించేవారు పార్టీ నుంచి తప్పుకోవాలంటూ తేల్చి చెప్పేశారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఖర్గే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? విజయచంద్రిక, ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో పార్టీ పునర్నిర్మాణం, ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో ముఖ్యమైనటువంటి నాయకులు హాజరు కాకపోవడంతో ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆయన మాట్లాడుతూ, పని చేయనటువంటి నేతలు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవాలి, బాధ్యతలు విస్మరించేవారు పార్టీ నుంచి తప్పుకోవాలి, ఇకపైన కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇస్తాము అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే పార్టీతో అనుబంధం, అదేవిధంగా క్రమశిక్షణ పైన ఆయన పునరుద్ఘాటన చేస్తూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చూస్తుంటే పార్టీ వ్యవస్థలో ఏదైతే వ్యతిరేక ధోరణులు, అలసత్వం ఉన్న నేతలపైన ఖర్గే కఠిన వైఖరి అవలంబించాలని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ యొక్క తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పక్క చూపులు చూస్తున్నారో ఆ నేతలపైన ఆయన తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి కీలక సమయంలో కొంతమంది నేతలు ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం బాధాకరమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో మొత్తానికైతే పార్టీ పునర్నిర్మాణం పైన ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కీలక నేతలు హాజరు కాకపోవటం అన్నది కొంత చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మరో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ఖర్గే చేశారు. ఈ సామాన్యుల సంపద ధనికుల జేబుల్లోకి వెళ్తుందని కూడా ఆయన మాట్లాడుతూ, భారత్ పై అమెరికా 26% సుంకాలు ప్రకటించిన సమయంలో సుంకాల మీద పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టినప్పటికి కూడా అధికార పక్షం పట్టించుకోలేదు. నిరుద్యోగం కారణంగా విదేశాలకు వెళ్తున్నటువంటి యువతను బంధించి వెనక్కి పంపడం పైన ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విషయం పైన ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. మరోపక్క ఎన్నికల సంస్థలతో సహా అన్నింటిలో కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుంది, అన్ని చోట్ల తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలని చూస్తుంది. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కారణంగా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈవీఎంలను వదిలిపెట్టి బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఈవీఎంలు పెడుతున్నారు. 140 కోట్ల మంది ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నారు. దేశంలో ఈ దేశ యువత మేల్కొని బ్యాలెట్లకు మద్దతుగా, ఈవీఎంలకు వ్యతిరేకంగా తమ గొంతు వినిపించాలని కూడా ఖర్గే ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. సో ఇటు పార్టీ కార్యక్రమాలకు హాజరుగా అన్నటువంటి నేతలపైన, ఇటు ప్రధాని మోదీ నిర్ణయాలపైన కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ. जो लोग पार्टी के काम में हाथ नहीं बटाते उन्हें आराम करने की आवश्यकता है, जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए। और हमने और राहुल जी ने जो एक प्रोसेस किया, इनपुट लिया, हम भविष्य में कैंडिडेट सिलेक्शन के प्रोसेस में जिला अध्यक्षों को इन्वॉल्व करने वाले हैं। गुजरात के साथियों को मैं कहना चाहूंगा कि आप संकल्प लेकर अपने घरों से निकल पड़िए, सफलता आपके कदम छूने के लिए तैयार है। जो लोग पार्टी के काम में हाथ नहीं बटाते
उन्हें आराम करने की आवश्यकता है। जिम्मेवारी नहीं निभाते उन्हें रिटायर होना चाहिए। और हमने और राहुल जी ने जो एक प्रोसेस किया, इनपुट लिया, हम भविष्य में कैंडिडेट सिलेक्शन के प्रोसेस में जिला अध्यक्षों को इन्वॉल्व करने वाले हैं। गुजरात के साथियों को मैं कहना चाहूंगा कि आप संकल्प लेकर अपने घरों से निकल पड़िए। सफलता आपके कदम छूने के लिए तैयार है।